చేశాడు. కానా విందులో ఎన్నో రకాలైన ఇబ్బందులు వచ్చినప్పుడు నీళ్ళని ద్రాక్షారసంగా మార్చాడు. మరి రొట్టెలు చేపలను కూడా అనేకమైన మందికి పంచాడు. మరి అదేవిధంగా పేతురుని నీళ్ళ మీద నడిపించాడు. ఎన్నో రకాలుగా ఆయన సేవకుల ద్వారా నడిపించిన విధానానికి మనం ఇక్కడ రోమా గ్రంథంలో ఏమని ఆలోచించాలంటే, ఎలయనగా మనం ఇప్పటికీ పాప నియమం కలిగిన వాళ్ళం కాబట్టి, మనం ఇంకా బలహీనములు కాబట్టి, అపవాదితో పీడింపబడుతున్న వారం కాబట్టి, క్రీస్తు యుక్త కాలంలోనే, ఆయన మధ్య వయసు కాలంలోనే మనమైన భక్తిహీనుల కొరకు ఆయన చనిపోయాడు. అదేవిధంగా ఇంకొక ఉపమాన వాక్యమును చూసుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి నాసికారంధ్రములో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఏమండి, ప్రతి ఒక్కరూ కూడా ఆత్మ అనేది ఉంది. ఆత్మ లేని వారు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. ఆత్మ ఎప్పుడైతే మనల్ని విడిచెళ్ళిపోతుందో అప్పుడు ఏమంటారండి? ఆత్మ ఉన్నప్పుడు మనిషి అంటారు, ఆత్మ లేనప్పుడు ఏమనంటారు? శవము అంటారు. చనిపోయిన తర్వాత ఎప్పుడైతే ఆత్మను మనం కాపాడుకుంటామో, ఆత్మ కలిగి దేవుడు మనకు ఆత్మ ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఉన్నప్పుడు ఏదైనా సరే నువ్వు చనిపోయేంత వరకు కూడా ఏమి ఉండదన్నమాట. చనిపోక ముందే నువ్వేదైనా సేవ చేయాలన్నా ఏది చేయాలన్నా సరే ఆత్మ నీ దగ్గర ఉన్నప్పుడే ఆత్మకి విలువ. శరీరానికి ఏమాత్రం కూడా విలువ లేదనమాట. ఎంతసేపు ఉంచారండి? చనిపోయిన తర్వాత ఎన్ని రోజులు ఉంచుకుంటారు? మీ భర్త కానీ భార్య కానీ చాలా బాగా మిమ్మల్ని ఆరాధించింది, బాగా చూసుకున్నది అనుకోండి, ఒక్కరోజు లేదంటే 2 రోజులు దూరం నుంచి వచ్చి వాళ్ళు చూడటానికి వచ్చినప్పుడు కూడా ఒక్కరోజు కానీ 2 రోజులు కానీ ఉంచుతారు. ఈ భూలోక సంబంధమైన ఆత్మనే మనం ఈ విధంగా చేస్తుంటే, పరలోకమునందున్న దేవుడు మన కోసం ఆయన ఆత్మనే ఆయన తండ్రికి అప్పగించుకుంటున్నాడంటే, ప్రతి ఒక్కరూ కూడా మనం ఆలోచించిన విషయం ఏంటంటే, మన ఆత్మ భూలోకంలో ఉన్నంత వరకే ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసుకోవాలి. నా ప్రవర్తన ఎలా ఉంది? నా పద్ధతి ఎలా ఉంది? నా సంఘంలో ఏ విధంగా నేను నడుచుకోగలుగుతున్నాను? మరి దేవుని దగ్గర నేను ఏ విధంగా ప్రవర్తన నాకు ఎలా ఉందని ఆత్మానుసారంగా ప్రతి ఒక్కడు కూడా మనం ఆలోచించుకోవాలి. నీ దేవుడైన యెహోవా నేలమంటితో చేశాడు. ఇదిగో ఇప్పుడు నేల ఉందంటే పైపైన నేలతో చేయలేదన్నమాట. కొన్ని వేల డిగ్రీల సెల్సియస్ శ్రేష్టమైన మట్టిని తీసి దేవుడు నిర్మించాడు.